ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఒకటి చాలు. ఇది ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ అయితే భారతదేశం వక్ఫ్ బోర్డుది అని చెప్తారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎంత భూమి ఉందో అంత భూమి మన దగ్గర, భారతదేశంలో వక్ఫ్ బోర్డు దగ్గర అంత భూమి. అదృష్టం ఏంటంటే అది చాలా వరకు కబ్జాలో ఉంది. కబ్జా అని కాదు, అది అసలు వాళ్ళదే, వీళ్ళు కబ్జా చేశారు, వక్ఫ్ బోర్డు వాళ్ళు కబ్జా చేశారు, వాళ్ళు రాసుకున్నారు ఇది మాది అది ఇది మాది. సో దీని మీద ఎంత వీలైతే అంత ప్రజలకు అవగాహన కల్పించాలనేది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇది మేము హిందువులకి అది ఇది అని సార్ వాళ్ళు అనుకుంటున్నారు, లేదో హిందువులు అయితే అనుకుంటున్నారు ఇది మా పార్టీ. హిందువులు అనుకుంటున్నారండి, నాకు తెలిసి వాళ్ళేం క్లెయిమ్ చేయట్లేదు. అదే సార్ నేను అదే చెప్తాను, అదే హిందూ పార్టీ అని వాళ్ళైతే ఇక్కడ చెప్పలేదండి. హిందూ ఐడియాలజికల్ పార్టీ అని అంటారు, కానీ హిందూ పార్టీ అని వాళ్ళైతే క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు ఏ బీజేపీ నాయకుడు క్లెయిమ్ చేయలేదు టిల్ నౌ. సరే అది హిందూ పార్టీ కానివ్వండి కాకపోనివ్వండి తర్వాత సంగతి అది పక్కన పెట్టేస్తే ఇంత